బ్లాక్ మమ్మీ. కానీ అక్కడికి పోయాక ఏమీ లేదు, పార్టీ లేదు, తొక్కలేదు. వామ్మో బ్లాక్ మమ్మీ, ఏంటి బ్లాక్ మమ్మీ కార్ క్రాష్ చేసావేంటి ఇలా? ఊరే షించాన్ ఏం జరిగిందిరా ఇప్పుడు? బ్రేక్ వేసాను రా కార్ది, కానీ బ్రేక్ పడలేదు. సరే గాని బ్లాక్ మమ్మీ, ఇప్పుడు నాకు సూపర్ గా ఆకలి అవుతుంది బ్లాక్ మమ్మీ. పార్టీ పార్టీ అంటే మంచిగా అక్కడికి పోయి బిర్యానీ థమ్స్ అప్ మంచిగా తిందాం అనుకున్నాను. కానీ అక్కడికి పోతే ఏమీ లేదు కదా బ్లాక్ మమ్మీ, ఒక కేక్ ముక్క పెట్టాడు పార్టీ అని చెప్పేసి. అరే అవును షించాన్, నాకు కూడా పార్టీ పార్టీ అంటే ఏం తినకుండా వెళ్ళాను అక్కడికి వెళ్ళి మంచిగా తిందామని. కానీ అసలు మైకల్ ఏ పార్టీ కూడా ఇవ్వలేదు. ఈ చాప్ గానే చూడు మంచిగా పడుకున్నాడు రా తినేసి. బాబు బాబు బ్లాక్ మమ్మియా ఇంట్లో అంతా విచిత్రంగా జరుగుతుంది. ఒకసారి ఇంట్లోకి వెళ్ళి చూడు. ఆ, ఏంట్రా చాప్ నువ్వు మాట్లాడితే ఇంట్లో విచిత్రంగా జరుగుతుందా? వామ్మ బ్లాక్ మమ్మీ, కొంప తీసి దొంగలు వచ్చారా ఏంటి? వెళ్ళి చూద్దాం పదా. మన ఇంట్లో విచిత్రంగా జరుగుతుందా? ఎక్కడ కూడా విచిత్రంగా అనిపించట్లేదు రచించాను నాకు. వామ్మ బ్లాక్ మమ్మీ, కొంప తీసి మొన్నట్లాగా దయ్యం వచ్చిందా ఏంటి? ఒరే పొట్టడా, ఇదేమన్నా దయ్యాలుండే ఇలారా ప్రతిరోజు ఒక దయ్యం రావడానికి? సర్లే గాని ఇక్కడ కూడా ఎవరు లేరు, ఏం చేద్దాంరా ఇప్పుడు? సరేరా, ఆ చాప్ గాడు ఏదో అబద్ధం చెప్పినట్టున్నాడు. ఏంట్రా స్మెల్? బర్గర్ల స్మెల్ వస్తుందేంట్రా? వామ్మ బ్లాక్ మమ్మీ, ఎవరో వచ్చి మన ఇంట్లో కుకింగ్ చేస్తున్నారు అనుకుంటా, నాకు కూడా స్మెల్ వస్తుంది. ఒక్క నిమిషం ఆగ్రహించాను. అక్కడైతే ఎవరు లేరు కదరా, ఎక్కడి నుంచి వస్తుందిరా మరి స్మెల్? అమ్మయ్యా బ్లాక్ మమ్మీ, నాకైతే మంచి స్మెల్ వస్తుంది బ్లాక్ మమ్మీ, ఒకసారి వెళ్ళి చూడు. అరే షించాన్, ఏంట్రా షించాన్ ఇది? ఊరి దేవుడా! అరే 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 షించాన్, ఒక్కసారి ముందు చూడరా. వామ్మో బ్లాక్ మమ్మీ, ఏంటి బ్లాక్ మమ్మీ అది? వారి దేవుడా, అక్కడ ఎవరు లేనే లేరు. కానీ అక్కడ స్పూన్ ఏంటి గాల్లో తేలుతుంది? వామ్మో, అరే షించాన్ అక్కడ చూడరా, అక్కడ ఎవరో ఇన్విజిబుల్ గోస్ట్ ఉన్నట్టున్నారా బాబు. ఏంటి బ్లాక్ మమ్మీ, ఇన్విజిబుల్ గోస్టా అంటే ఏంటి? ఒరే పొట్టోడా, ఇన్విజిబుల్ గోస్ట్ అంటే అవుపిచ్చని దయ్యం రా. బ్లాక్ మమ్మీ, కానీ ఆ దయ్యం ఏంటి బ్లాక్ మమ్మీ, మన ఇంటికి వచ్చి బర్గర్ చేసుకొని తింటుందా? అరే పొట్టోడా, నువ్వు ఒక్క నిమిషం ఆగరా. నేనైతే ధైర్యం చేసుకొని అయితే ముందుకైతే పోతున్నాను. అమ్మయ్య, దగ్గరకైతే వచ్చేసాను రచించాను. అరే ఇక్కడ నిజంగానే ఎవరు ఉన్నారా? అరే ఇక్కడ స్టవ్ మీద 4 బర్గర్లు ఉన్నారా బాబు. ఈ ఇంట్లో ఏదో ఉందిరా బాబు. ఫస్ట్ అయితే బయటికి వెళ్దాం పదా. అబ్బా ఏంట్రా ప్రతిసారి నా ఒక్క నిమిషం. అదిగోండి రింగ్ అవుతుంది. హలో మైకల్, ఎక్కడున్నావు? ఏంటి ఫ్రాంక్లిన్, అప్పుడే పార్టీ చేసుకుని ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫోన్ చేస్తున్నావు? మళ్ళీ ఏదైనా పార్టీ ప్లాన్ చేసావా ఏంటి? అబ్బా పార్టీ లేదు, తొక్కలేదు మైకల్, ఒక్కసారి మా ఇంటికి వస్తావా? అప్పటి నుంచి ఏదో విచిత్రమైనవి జరుగుతున్నాయి మా ఇంట్లో. ఏంటి ఫ్రాంక్లిన్ నువ్వు మాట్లాడేది? మీ ఇంట్లో విచిత్రంగా జరుగుతుందా? కొంచెం పార్టీలో ఎంజాయ్ బాగానే చేసినట్టున్నావుగా. అరే యార్ మైకల్, ప్లీజ్ మా ఇంటికి ఒక్కసారి వచ్చేసి వెళ్ళు. అబ్బా ఫ్రాంక్లిన్, ఇప్పుడే పడుకుందామని చెప్పేసి బనించెడ్డి మీద ఉన్నాను, ఇప్పుడే ఫోన్ చేసి రమ్మంటున్నావు. సరేలే వస్తున్నాను నీకోసం. ఎవరు బ్లాక్ మమ్మీ ఫోన్ లో? ಲೋ ಕಾಸ್ಟ್ ನಲ್ಲಿ ಚಿಂತಾಮುಕ್ತ ಕಲರ್ ಪ್ರಿಂಟ್ ಎಪ್ಸನ್ ಈಕೋ ಟ್ಯಾಂಕ್ ಪ್ರಿಂಟರ್ಸ್. ಇದು ಬರೀ ಫ್ಯಾಬ್ಯುಲಸ್ ಅಲ್ಲ, ಇದು ಪೂರ್ತಿ ಪ್ರಿಂಟ್ ಟ್ಯಾಬ್ಯುಲಸ್. హరీషించాను, మైకేల్ బాబాయ్ని పిలిచాను రా. మైకేల్ మనకి ఏదైనా హెల్ప్ చేస్తాడని చెప్పేసి. అయ్యా సూపర్ బ్లాక్ మమ్మీ, ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో సేమ్ మైకేల్ బాబాయ్ కూడా అలానే ఉంటాడు. ఇద్దరు పిరికి పిత్తలే. ఒరే పొట్టోడా, దయ్యం వచ్చిందని చెప్పేసి నేను భయపడుతుంటే ఏంట్రా నువ్వు కామెడీ చేస్తున్నావు? ఆగ్రా, నువ్వు మైకేల్ వస్తాడు కదా, వెయిట్ చేద్దాం ఆగు. A few moments later. ఏ గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు మీద పుట్టుంది, పుట్టలో ఏముందబ్బా? ఆ పుట్టలో ఒక పిట్టుంది, ఆ పిట్ట మనసులో ఏముంది? ఫ్రాంక్లిన్ జరుగు. ఏంటి? ఓరి దేవుడా, ఏంటి ఫ్రాంక్లిన్ ఇది బ్రేకులు పడట్లేదేంటి? అరే ఏంటి ఫ్రాంక్లిన్, నా సైకిల్ కంతా విచిత్రంగా జరుగుతుంది. నేను బ్రేక్ వేసాను కానీ బ్రేక్ పడట్లేదేంటి? అరే మైకల్, నీకు కూడా అలానే జరిగిందా? ఇప్పుడు సేమ్ మాకు కూడా అలానే జరిగింది. సరే ఫ్రాంక్లిన్, నేనైతే వచ్చేసాను కదా, ఇప్పుడు నీ టెన్షన్ ఏంటి చెప్పు? ఏదో అవుపించిందా ఏంటి కొంపతీసి దయ్యం లాంటిది? మైకల్, అసలు ఏం జరిగిందంటే పార్టీ నుంచి రిటర్న్ అయ్యాం కదా, చాలా ఆకలి అవుతుందని చెప్పేసి లోపలికి వెళ్ళగానే అక్కడ ఏదో ఇన్విజిబుల్ గోస్ట్ వచ్చేసి బర్గర్స్ చేసుకుంటుంది. అరే ఏంటి ఫ్రాంక్లిన్, నువ్వు కామెడీ చేస్తున్నావా? ఇన్విజిబుల్ గోస్ట్ ఏంటి? ఇన్విజిబుల్ గోస్ట్ ని అలాంటి పేరే ఎప్పుడు వినలేదే. అంటే పిచ్చి మైకల్, ఇన్విజిబుల్ గోస్ట్ అంటే అదొక పేరు కాదు, అవుపిచ్చని దయ్యం అని చెప్తున్నాను నేను. నువ్వు నమ్మవని నాకు తెలుసు, అందుకే డైరెక్ట్ గా ఇంటికే రమ్మని చెప్పాను. అదిగో అక్కడ చూసావా ఏం జరుగుతుందో? డోరేమోన్, మైకేల్, షించాన్ గడు ఎక్కడున్నాడు? ఓరి దేవుడా, అరే షించాన్ ఎక్కడున్నారా? బ్లాక్ మమ్మీ, ఏంటి బ్లాక్ మమ్మీ, నువ్వు అప్పటి నుంచి పిరికి పిత్తలోలాగా భయపడుతున్నావు? అరే అందరూ దగ్గరగా ఉండండి, ఎందుకంటే మన ఇంట్లో ఏదో ఉందిరా, ఏదో ఆత్మ దూరిందిరా మన ఇంట్లోకి. మైకేల్, నువ్వు చెప్తే నమ్మ